అరే మామ, చెప్పరా మామ. మొన్న థియేటర్స్ లో రిలీజ్ అయ్యి నిన్న ఓటీటీలోకి వచ్చిన సినిమాని ఈ రోజు నేను చూడడం జరిగింది. అరే, మతుండి మాట్లాడుతున్నావా? మొన్న థియేటర్లో రిలీజ్ అవడం ఏంటి, నిన్న ఓటీటీలోకి రావడం ఏంట్రా? మావా అది మేకర్స్ తప్పు మావా. ముందు డబ్ చేసుకోకుండా లేటెస్ట్ గానే డబ్ చేసి మొన్న థియేటర్స్ లో రిలీజ్ చేశారు. నిన్న ఓటీటీలోకి వచ్చేసిన మూవీ ఏ మూవీయో తెలుసా? డిఎన్ఏ, తెలుగులో మై బేబీ. ఈ సినిమా చూసిన తర్వాత నాకు చాలా రోజుల తర్వాత ఒక మంచి థ్రిల్లర్ చూసినట్టు అనిపించింది మావా. ఏంట్రా, ఏమన్నా క్రైమ్ ఇన్వెస్టిగేషనా లేకపోతే డిటెక్షనా? మావా ఇది ఒక ఇన్వెస్టిగేటివ్ మోడ్ లో వెళ్తది, మెడికల్ థ్రిల్లర్ అని కూడా అనొచ్చు. మంచి కాన్సెప్ట్, అలా అని చెప్పి ఒక రేర్ టైప్ ఆఫ్ కాన్సెప్ట్ కాదు, బట్ ఇట్ ఈస్ ఏ గుడ్ కాన్సెప్ట్. అంటే చూస్తున్నాను సేపు ఆ థ్రిల్ ఫీల్ అవుతావు, ఎంగేజ్ చేస్తుంది. మెయిన్ గా నరేషన్ మరీ డీప్ గా తీసుకెళ్లిపోకుండా గ్రౌండెడ్ గా ఉంచి అందరికి అర్థమయ్యేలా తీసాడు మామ. మామ, ఇంతకీ యాక్టర్స్ ఎవరు, వాళ్ళ పెర్ఫార్మెన్స్లు ఎలాగున్నాయి? మామ మెయిన్ లీడ్ గా అథర్వ చేసాడు. అథర్వ తెలుసు కదా, గద్దలకొండ గణేష్ లో సెకండ్ హీరోగా చేసాడు. అథర్వ పర్ఫార్మెన్స్ బానే ఉంటది, కానీ దీంట్లో మాత్రం స్టాండ్ అవుట్ పర్ఫార్మెన్స్ హీరోయిన్ చాలా బాగా పర్ఫార్మ్ చేసింది. నెక్స్ట్ మిగతా ఇంపార్టెంట్ క్యారెక్టర్స్ కూడా ఉంటాయి, వాళ్ళు కూడా బాగా నటించారు. మెయిన్ గా చెప్పాలంటే మామ, ఇవన్నీ ఇలా కుదరడానికి కారణం రైటింగ్ మామ. రైటింగ్ చాలా బాగుంటది, చాలా ప్లాన్డ్ గా రాసుకున్నాడు. ఒక ఫార్మాట్ తీసుకున్నాడు అనమాట. ఆ ఫార్మాట్ ని ఎక్కడ అటు ఇటు కాకుండా కథలోనే ఉంటూ థ్రిల్లింగ్ ఎక్స్పీరియన్స్ ఇచ్చాడు. కొన్ని చోట్ల వీక్ రైటింగ్ కూడా ఉంటది, అక్కడ డైరెక్షన్ తో మేనేజ్ చేస్తాడు. సెకండ్ హాఫ్ లో డైరెక్షన్ మాత్రం చాలా బాగుంటది. కొన్ని చోట్ల ముఖ్యంగా క్లైమాక్స్ లో ఒక మంచి మూవ్ తీసుకుంటాడు. అంటే రెగ్యులర్ గా ఎండ్ చేయకుండా డిఫరెంట్ గా ఎండ్ చేస్తాడు. అక్కడ మాత్రం మెచ్చుకోవచ్చు మా డైరెక్టర్ ని. మామ, ఇది ఒక క్రైమ్ థ్రిల్లర్ అంటున్నావు, మెడికల్ థ్రిల్లర్ బేస్డ్ లో వెళ్తుంది అంటున్నావు. ఇలాంటి వాటికి మ్యూజిక్ మంచి అసెట్ అయితే రావాలి. ఈ సినిమాకి టెక్నికల్ గా సినిమాటోగ్రఫీ కానీ మ్యూజిక్ కానీ ఎలాగా పనితనం చూపించారు? మా మెయిన్ గా ఈ సినిమాకి ప్లస్ పాయింట్ మ్యూజిక్ మా. ఎందుకంటే ఈ సినిమాకి నువ్వు చెప్పినట్టు మ్యూజిక్ చాలా ఇంపార్టెంట్. చాలా సీన్స్ లో మ్యూజిక్ ఎలివేట్ చేస్తుంది. ముఖ్యంగా కొన్ని ఇన్వెస్టిగేషన్ సీన్స్ కానీ కొన్ని సీటేజ్ సీన్స్ ఉంటాయి అనమాట, థ్రిల్లర్ సీన్స్. ఆ సీన్స్ లో మ్యూజిక్ చాలా బాగుంటది, చాలా ఎంగేజ్ చేస్తుంది. నీకు అక్కడ స్క్రీన్ మీద పిక్చర్ ఎలా ఎంగేజ్ చేస్తుందో మ్యూజిక్ కూడా అంతే ఎంగేజ్ చేస్తుంది. అండ్ సినిమాటోగ్రఫీ విషయానికి వస్తే చాలా క్వాలిటీగా ఉంటది. మెయిన్ గా లొకేషన్స్ కూడా చాలా ప్లస్, చాలా రియలిస్టిక్ గా ఉంటాయి. మామ, ఈ క్వశ్చన్ అడగడం తప్పు, ఎందుకంటే థియేటర్ లో స్ట్రీమింగ్ అవుతుంది కాబట్టి. బట్ అఫీషియల్ గా వాళ్ళే రిలీజ్ చేస్తారు కాబట్టి ఓటీటీ ప్లాట్ఫామ్ పేరు కూడా చెప్పాము. మామ ఇది జియో హాట్ స్టార్ లో స్ట్రీమ్ అవుతుంది. తెలుగు డబ్బింగ్ కూడా చాలా బాగుంటది. నిజం చెప్తున్నా, ఒక మంచి థ్రిల్లర్ చూడాలనుకుంటే వీకెండ్ ఈ సినిమా చూసి ఎంజాయ్ చేయొచ్చు. మంచి ఎక్స్పీరియన్స్ మామ.